ఇస్సాకు అంటే పేరుకి అర్థం ఏంటి? మీలో ఎవరైనా ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో సంతానం లేదా? ఎవరికైనా దేవుని పిల్లరా చదివి ఉద్యోగం రాలేదా? ఒకవేళ మీలో ఎవరైనా వివాహం అయింది, సమాధానం లేదా? ప్రార్థన చేయి, భక్తి చేయి, భక్తి పరుల గృహానికి ఆహ్వానించు, దైవ సేవకుడి దగ్గర ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టు, దేవుని దగ్గర మోకరించి కన్నీరు కార్చి అడుగు, చేతులు పట్టుకుని ఏ గుమ్మం ఎక్కి బ్రతిమలాడి అడిగిన రిక్త హస్తాలతో తిరిగి వస్తావేమో కానీ దేవుని ఇంటిని ఆశ్రయించిన వారిని దేవుడు ఎప్పుడు అనాథగా వదలడు. ఈ ఇంటికి తప్ప అన్ని కొంపలు తిరుగుతాం మనం. దయచేసి అపార్థం చేసుకోవద్దు నన్ను. నేను ఉన్నట్టే మాట్లాడేసి వెళ్ళిపోతాను, ఇబ్బంది ఏం లేదు. కొంతమంది చెప్పగలరు, కొంతమంది చెప్పలేరు, అంతే తేడా. కనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి, ప్రభువిచ్చిన మహాకృప, దేవుడిచ్చిన దానితో ఎప్పుడైతే భక్తి సాధన చేశాడో, అబ్రహాం గారి గురించి అలా చెప్తున్నానని మీరు ఏమనుకోవద్దు. అబ్రహాం గారు మొత్తం సంపాదించిన తర్వాత ఎంత సంపాదిస్తేనే ఎలియాజరకేగా అనుకున్నాడు ఒకసారి. మీరందరూ వాక్యం ఎరిగిన వాళ్ళే కనుక నేను చెప్పక్కర్లేదు. దేవుని పిల్లరా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి తర్వాత హాగర్ జీవితంలోకి వచ్చింది, ఇష్మాయిల్ పుట్టాడు. ఎంత సంపాదిస్తే మాత్రం ఇష్మాయిల్కేగా అనుకున్నాడు మళ్ళీ. కానీ దేవుని పిల్లారా, ఎలియాజరు వైపు చూడలేదు, ఇష్మాయిల్ వైపు చూడకుండా దేవుని వైపు చూచాడు. ఇప్పుడు దేవుడు అంటాడు వచ్చి, శారమ్మ వలన కలిగినటువంటి బిడ్డే నీ ఆస్తి అంతటికి వారసుడవుతాడు. ఆ మాట పొందుకోవడానికి 25 ఏళ్ళు పట్టింది. ఎవరికి? అబ్రహాం గారికి. మనం ఒక అధ్యాయం చదివి అర్ధగంట కూడా ప్రార్థన చేయకుండా దీంట్లోనే 10 సార్లు కళ్ళు తెరిచి మెటకనిచ్చి మినుగురు పురుగుల్లాగా చూసి, దేవుని పిల్లారా, నేను ఇప్పుడే ప్రార్థన నుంచి బయటకు వస్తున్నా, నువ్వు కానీ నా మీద కోపంగా చూసావంటే దానియేలుకి ఎలా జరిగింది నీకు కూడా అలాగే జరుగుద్ది ఏంటి అనుకున్నావు. ఏంటి 5 నిమిషాల ప్రార్థనకి దానియేలు అయిపోయావు నువ్వు? నాలాంటి వాడు ఇప్పుడు దేవుని పిల్లలు ఊరు బయటికి వెళ్ళిపోయి చెరువు దగ్గర కొంగ జపం చేశాడంట, కాలెట్టి. దాన్ని కొంగ జపమంటారులే. ఈలోపు వీడు కొంగ జపం చేస్తాడు, జపం చేస్తా ఉంటే ఇప్పుడు దేవుని పిల్లలు ఈలోపు ఎవడో చేపలు పట్టుకునేవాడు వచ్చాడంట, చేపల మంది ఇచ్చాడంట. చేపల మంది ఎడితే ఇప్పుడు దేవుని పిల్లలు చేప అనుకుని కొంగ తినేసి పడిపోయిందంట. పడిపోగానే వీడు కళ్ళు తెరవగానే టప టప 4 కొంగలు పడిపోయినాయి అంట. వీడు అనుకున్నాడంట, నా కళ్ళు మూసి ధ్యానం చేశాను, నేను కళ్ళు తెరవగానే 4 కొంగలు పడినాయి అని ఊళ్ళోకి వచ్చి వీడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అని చూస్తున్నాడంట. ఎవడు పడతలేదంట. అదేంటిరా కొంగలు పడిపోయినాయి, అది చేపల మంది ఇట్టాడు అక్కడ. కొంతమంది 10 నిమిషాలు ప్రార్థన చేసి జరిగిపోతాడు అనుకుంటావు. నేను యేసుబాబు నమ్మా, నన్ను ఏడిపిస్తే యేసుబాబు నేను ఊరుతాడు. భయపెట్టేసేవాళ్ళు ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. అది అదే కానీ లైవ్ పెడితే అట్లా చెప్పను. అందుకని లోపాలు సరిచేస్తాడు, లోటులు తీరుస్తాడు, లోకం ఎదుట నిన్ను నన్ను నిలబెడతాడు, పరలోకానికి తీసుకుని వెళతాడు. అన్నిటికీ ప్రయోజనకరమైంది దైవభక్తి. లోటులు తీరుస్తుంది, లోపాలు సరిచేస్తుంది, నిన్ను సిద్ధం చేస్తుంది, మంచి విశ్వాసగా నిలబెట్టుద్ది, మంచి సాక్ష్యం ఇస్తుంది. అట్ ద సేమ్ టైం పరలోకానికి కూడా. అది ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ. అట్లాగే